నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్న కరోనా. తెలంగాణలో కొత్తగా 10 కేసులు నమోదు. బిగ్ బాస్ నిర్వాహకులకు ఝలక్. నోటీసులు ఇచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు. కాకరేపుతున్న రామ్ గోపాల్ వర్మ వ్యూహం. ఆర్జీవీ ఆఫీస్ ఎదుట దిష్టిబొమ్మ దహనం. ప్రజలకు ప్రభుత్వానికి కార్యకర్తలే వారధి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్న పొన్నం. కల్తీ కుల్ఫీ, నకిలీ ఫలూదా తయారీ గుట్టురట్టు. దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు ముఠా అరెస్ట్. బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ సమయంలో హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసంపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలపై యాజమాన్యం ఎండమోల్ షైన్కు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటివరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్కు 2 రోజుల క్రితం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ ఠాణాకు హాజరై సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఫిలింనగర్లోని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కార్యాలయం వద్ద కొంతమంది టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. ఆర్జీవీ డెన్ ముందు టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేశారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ సినిమా రిలీజ్ను ఆపివేయాలని నినాదాలు చేశారు. అంతేకాక ఇష్టం వచ్చినట్లు సినిమాలు చేస్తే ఊరుకోబోమంటూ వర్మపై ఫైర్ అయ్యారు. వ్యూహం సినిమా పోస్టర్లను తగలబెట్టారు. చంద్రబాబు నాయుడు పైన కానీ, లోకేష్ పైన కానీ, పవన్ కళ్యాణ్ పైన కానీ కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేస్తామంటూ చెప్పుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలను ప్రజలకు వివరిస్తూ గులాబీ పార్టీని దోషిగా నిలిపేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 29న మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారు తెలంగాణ మంత్రులు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రజాపాలనలో వడివడిగా అడుగులు వేస్తున్న రేవంత్ సర్కారు ఇప్పుడు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29న మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు. ఇటీవలే ప్రాజెక్టుకు సంబంధించిన పలు పేర్లలో కొంగడంతో నాటి బీఆర్ఎస్ సర్కారుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వానకురిసింది. దీంతో అప్పట్లోనే తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ వ్యవహారాన్ని పరిశీలించడంతో పాటు అన్ని అంశాలపై విచారణ జరిపిస్తామని తెలిపింది కాంగ్రెస్ పార్టీ. ఆ క్రమంలోనే ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్న మంత్రులు అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ నెల 29న మొదటగా మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్తారు. అనంతరం మేడిగడ్డ వద్దకు చేరుకుని పరిశీలిస్తారు. అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల కలిగిన లాభ నష్టాలను ప్రజలకు వివరిస్తారు. మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మంత్రులు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించనున్నారు.
కేవలం ఇవే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు స్థిరీకరణ వివరాలు వెల్లడించనున్నారు మంత్రులు. అలాగే ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్పై స్పష్టత ఇవ్వనుంది ప్రభుత్వం. వీటితో పాటు మేడిగడ్డ, సుంధిళ్ల, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించనుంది ప్రభుత్వం. ఎంతో కీలకమైన పర్యటన కావడంతో ఈ ప్రాజెక్టులతో సంబంధం ఉన్న కాంట్రాక్టర్లు, ఇతర అధికారులను సమావేశంలో పాల్గొనేలా చూడాలంటూ ఇప్పటికే ఈఎన్సీని ఆదేశించింది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మహిళలు సంతోషంగా ఉపయోగించుకుంటున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులోని బస్టాండ్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. పథకం అమలు జరిపినప్పటి నుంచి ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. 15 दिन हुआ सुनो, आज हैदराबाद में मेट्रो आया, मेट्रो मतलब 4 लाख लोग गिन रहे हैं, ऑटो के खिलाफ है. తారీఖు వరకు మీ గ్రామాల్లో అధికారులు వస్తూ ఉన్నారు. దయచేసి అది గ్యాస్ సబ్సిడీ కావచ్చు, ఇల్లు కావచ్చు, మహాలక్ష్మి కింద 2500 కావచ్చు, ఉచిత విద్యుత్ 200 రూపాయలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి ఆ అప్లికేషన్ లో ఫార్మేట్ ఉంటుంది. అవన్నీ కూడా మీరు నింపియమని యావత్ తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉంది. ఈ ప్రభుత్వం మీది ప్రజల పాలన పేరు మీద మీ దగ్గరికి వస్తున్న అధికారులకు ఈ అప్లికేషన్ల ప్రక్రియ లోపల ఉత్సాహంగా భాగస్వాములు కండి. దాన్ని అందరికీ కూడా అందించే బాధ్యత క్రమేణా మాది అనే మాట సందర్భంగా నేను మనవి చేస్తూ, మహిళలను కలిసినటువంటి సంతోషాన్ని సందర్భంగా సంబంధిత రవాణా శాఖ మంత్రిగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 6వ తారీఖు వరకు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ ఏం చేయలేదని కాంగ్రెస్ చెప్పడం అసత్యమని మండిపడ్డారు. చేవెళ్ల పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 1,09,000 మెజారిటీ కంటే ఎక్కువ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని 6 నెలల నుండి కాంగ్రెస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం. మా నెరేటివ్ ఒకటే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగోలు గురించి. ఇంత 9 సంవత్సరాల అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశం చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము, ఆ శ్వేతపత్రంలో ఏమేం చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము, అందరు చూస్తున్నాం కదా. చెప్పడం ఒక వంతు, చేసి చూపెట్టింది ఒక వంతు. సో మేము చేసింది చెప్తాం, వాళ్ళు చేయబోయేది చెప్తారు. ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినారో ఒక 6 గ్యారెంటీల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారెంటీలు 412 గ్యారెంటీలు ఉన్నాయి. ఎన్ని అమలు చేస్తారు? మేము అమలు చేయని ఎన్ని అమలు చేసేబోయే ప్రయత్నంలో అన్నీ కాలేదన్నదే 3-4 అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తుంది. సో 412 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుందని అందరం చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన అంశాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తే బాగుండేది. ఏమి చేయలేదని చెప్పడం అసలు. బొగ్గుబావిలో ఎన్నికల సమరానికి అంతా సిద్ధమైంది. ఈ నెల 27న జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపు కోసం అధికార విపక్షాలు వేటికవే ఇప్పటివరకు తమ వంతుగా చివరి ప్రయత్నాలు చేశాయి. మరి అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో విజయం సాధించేదెవరు అన్నదానిపైనే ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ అంతటా విద్యుత్ వెలుగులు నింపడంలో అత్యంత కీలకమైనది సింగరేణి. మరి ఇలాంటి సంస్థ ఎన్నికలంటే వ్యవహారం మామూలుగా ఉండదు కదా. సరిగ్గా ఈసారి కూడా ఇదే మాదిరిగా నడిచింది. రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 27న సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం మొత్తం 13 సంఘాలు బరిలో నిలిచాయి. ఆరు జిల్లాల పరిధిలో విస్తరించిన సింగరేణిలో మొత్తం 39,748 మంది ఓటర్లున్నారు. దీంతో ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని పార్టీలు. పైగా ఇటీవల తెలంగాణలో అధికారం కూడా మారడంతో సింగరేణిపై పట్టు ఎవరికి చిక్కుతుందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని సంఘాలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. అయితే ఇప్పటి వరకు గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్యం వహించిన టీబీజీకేఎస్ అగ్రనేతల రాజీనామాలతో చతికిలబడింది.
దీంతో పోటీ ప్రధానంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్ల మధ్య కొనసాగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు జోరుగా చేశాయి రాజకీయ పార్టీలు, గుర్తింపు సంఘాలు. ఎక్కడికక్కడ మైన్ల వద్ద గేట్ మీటింగులతో హోరెత్తించారు నేతలు. ఏఐటీయూసీ తరపున కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, ఐఎన్టీయూసీ తరపున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గనులపై మీటింగులు ఏర్పాటు చేయడంతో పాటు బహిరంగ సభలు పెట్టి తమ యూనియన్లను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో సింగరేణిలో సైతం కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీని గెలిపించుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. దీంతో సింగరేణి ప్రాంతాల్లోని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు ప్రచారం ముమ్మరం చేశారు. 27,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు ఇతర వారి బకాయిలు ఉన్నాయో ఈ సింగరేణి సంస్థకు వాపస్ తీసుకొచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీది ఉందని చెప్పి ఆ రోజులలో చెప్పడం జరిగింది. ఈ నిధులు వస్తే మన కొత్త బాయిలకు ఒక అవకాశం ఉంటుంది. మనకు కార్మికుల వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. వేరే యూనియన్స్ అందరూ ఇప్పటిదాకా ఎన్ని మాటలు మాట్లాడి మీకు మబ్బులో పెట్టిరో, మేము మబ్బులో పెట్టడానికి రాలే, మీకు సేవ చేయడానికి తప్ప వేరే ఉద్దేశం మాకేం లేదు. దయచేసి మాకు ఓటిచ్చి గెలిపియండి. మీ ఉన్న సమస్యలన్నీ దూరం చేసే బాధ్యత నా కింద భుజస్తంభాల మీద తీసుకొని నేను అమలు చేస్తాను మీకు మాటిస్తూ. ప్రచార పర్వం పూర్తి కావడంతో ఆఖరి ప్రయత్నాల్లో ఉన్నాయి రాజకీయ పార్టీలు, గుర్తింపు సంఘాలు. వాస్తవానికి గత ఏడాదిన్నర కాలంగా ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో ఎలక్షన్ల కోసం న్యాయ పోరాటాన్ని కొనసాగించాయి కార్మిక సంఘాలు. ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సింగరేణిలో ఇప్పటివరకు 6 సార్లు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. వీటిలో సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ 3 సార్లు, కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ ఓసారి, బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 2 సార్లు విజయం సాధించాయి. ప్రస్తుత ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి. సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కార్మికుల వైద్యానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు, కొత్తగూడెంలో నిర్వహించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలు చేపడతామని ఆయన చెప్పారు. కార్మికులకు ఇంటి స్థలం, 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి దినోత్సవం రోజున సెలవుగా ప్రకటిస్తామని పొంగులేటి తెలిపారు. మహిళా కార్మికులకు గని లోపల కాకుండా ఉపరితలంలో పనిచేసే అవకాశం కల్పిస్తామన్నారు. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. ఏ కార్యక్రమం నేను చేపట్టాలి అన్నా, చేయాలి అన్నా, అధికారుల్ని ఆదేశించాలి అన్నా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీకి ఓటేస్తే ఆ ఓటుకి ఉపయోగం ఉంది. దున్నపోతుకి గడ్డేసి పాలు పితకడానికి గేదె దగ్గరికి వెళితే గేదె పాలివ్వదు, దున్నపోతు దున్నపోతు పాలివ్వదు. కాంగ్రెస్ పార్టీ గేదె లాంటిది. ఈనాడు అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి అనుబంధ సంఘానికి ఓటేస్తే మంచి జరుగుతుంది. మాయ మాటలు నమ్మి పన్నీరును తీసుకెళ్లి పన్నీరు లాంటి మీ ఓటుని ఆ 2 పార్టీలకి ఇస్తే బూడిదలో పన్నీరు పోస్తే. సనత్ నగర్ మెథడిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ వేడుకల్లో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. చర్చిలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్ కట్ చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. సన్మార్గంలో నడవాలి, సాటి వారి పట్ల ప్రేమను చూపాలనే యేసుక్రీస్తు బోధనలను పాటించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ రోజు మన రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చాలా పండుగలు వస్తాయి, కానీ క్రిస్మస్ అనేది మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక పండుగ వస్తుంది అనేటువంటి విషయాన్ని ఎంతో సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం. మరి యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా 2000 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి యేసు ప్రభు మరి ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి దేవుడిగా మరి మనల్ని అందరినీ దీవించడానికి, సన్మార్గంలో నడిపించడానికి, ఒక మంచి మార్గంలో ముందుకెళ్లాలనేటువంటి సంకల్పాన్ని వారు చెప్పడం జరిగింది. ఈ రోజు మన దగ్గర ప్రతి చర్చిలో కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం నుండే ఎక్కడ చూసినా గానీ చర్చిలో బ్రహ్మాండమైనటువంటి అలంకరణ, లైటింగ్ తోని బ్రహ్మాండంగా చర్చిలన్నీ కిటకిటలాడుతున్నటువంటి సందర్భం. కానీ ప్రపంచ వ్యాప్తంగా
డిసెంబర్ 1వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. అంటే డిసెంబర్ మాసం అంతా మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. అదందరికీ మన గర్వకారణం. తెలంగాణలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 989 కరోనా పరీక్షలు చేయగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్లో 9, కరీంనగర్లో 1 కరోనా కేసు నమోదు అయింది. ఒక్కరోజు వ్యవధిలో ఈ మహమ్మారి నుంచి ఒకరు కోలుకోగా మరో 55 మంది ఐసోలేషన్లో ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటివరకు JN1 సబ్ వేరియంట్ కేసులు నమోదు కాలేదని హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ తెలిపారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెరుగుతున్న జ్వరం, జలుబు, దగ్గు కేసులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. కోవిడ్ మహమ్మారి ప్రబలడానికి తబ్లిగ్ జమాతే కారణమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఉగ్రవాదులను తయారు చేసే సంస్థకు నిధులివ్వడం వెనుక ఉద్దేశం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం తక్షణమే నిధులను ఉపసంహరించుకోవాలని, ఈ సంస్థలను ప్రోత్సహిస్తే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని బండి సంజయ్ చెప్పారు. ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిగ్ జమాతేకు నిధులెలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది, మరి వాళ్ళు తెలిసిచ్చిరా తెలియదిచ్చిరా అనేది. ఆ సంస్థను ఇస్లామిక్ దేశాలే నిషేధించినాయి. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లోనే కోవిడ్ ను వ్యాపింప చేసిందే వాళ్ళు. అప్పుడే అనేక విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రు, ఎవరి కోసం వచ్చిర్రు అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా మారింది. అనేక విషయాలు బయటకు వచ్చినాయి. అది అనే సేవా సంస్థనా, అది దేశభక్తులను తయారు చేసే సంస్థనా, అది ప్రజలకు ఉపయోగపడే సంస్థనా? ఇలా అనేక హిందూ సంస్థలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి, అనేక భక్తియుత ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి. మరి వాళ్ళెందుకు గుర్తురారు? వాళ్ళ శబరిమలలో అయ్యప్ప స్వామి పోతే అక్కడ ప్రభుత్వం పడుచుకుంటలేదు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి? పైసలు, నిధులు. అడ్రస్ లేని, అక్కరకు రాని ఈ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు వచ్చి మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే మీరు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ముస్లిం సమాజానికి ఏమైనా ఉపయోగపడదా? తీవ్రవాదులను తయారు చేసే సంస్థ, ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెంచి పోషించాల్సి వస్తున్నది? మీ ఆలోచన ఏంది? వాళ్ళు ఏం దరఖాస్తు పెట్టుకున్నారు తెలంగాణ ముస్లిం సమాజం? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు కరోనా బారిన పడ్డారు. మొదట ఆ కుటుంబంలోని వృద్ధురాలికి కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ కుటుంబంలోని మిగతా 4 కూడా RT-PCR టెస్టులు చేయించుకున్నారు. ఆ 4రికి కూడా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో 5గురిని ఇంట్లోనే అధికారులు ఐసోలేషన్లో ఉంచారు. కరోనా బారిన పడ్డ 5గురి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని DMHO మధుసూదన్ చెప్పారు. కరోనా కేసులు అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో 10 ఏళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వారు జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా తమ నివాసాల నుంచి బయటకు రాకూడదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. మహారాష్ట్రలోని నాగపూర్లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాకు మొదటిసారి వచ్చిన సందర్భంగా గంజాల్ టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూడాలని పొన్నం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ప్రజాపాలన పేరుతో అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరు మీద మేము ఇచ్చిన 6 గ్యారెంటీల మీద అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాం. అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యలో వారధిగా ఉండి 6 గ్యారెంటీల కింద ప్రజలందరితో అప్లికేషన్ పెట్టించి ప్రజలకు చైతన్యం చేయాల్సిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఇది. ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. తప్పకుండా అందరూ రాబోయే కాలం లోపల మేము ఇచ్చిన గ్యారెంటీలను వాడుకునే విధంగా కార్యాచరణ చేయమని చెప్పి సందర్భం ఏంది? మేము ఆదిలాబాద్ లో, నాగ్పూర్ లో మీటింగ్ ఉంది 28వ తారీఖు. దానికి సంబంధించిన
ప్రజల ఆస్తులకు భద్రత లేని 512 జీవో భూ హక్కుల చట్టం రద్దుకై ప్రజా పోరాటం అవసరమన్నారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. చట్టం రద్దు కోరుతూ న్యాయవాదులు ఎమ్మెల్యే నిమ్మలను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ చట్టంతో పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్, అడంగల్ ఇలా 20 రకాల రద్దవుతాయన్నారు. చట్టం రద్దు కోరుతూ సంఘపరంగా న్యాయవాదులు ఇలా రావడం అభినందనీయమన్నారు. చట్టం రద్దు చేసే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటూ గుర్తు చేశారు. ప్రజలు జీవో 512 రద్దు చేసి ప్రజల ఆస్తుల్ని కాపాడాలని చెప్పి ఏదైతే ఇవాళ మన పాలకులు నర్సాపురం న్యాయవాదుల సంఘం పరిచయం రిప్రజెంటేషన్ చూస్తే చాలా న్యాయబద్ధమైనటువంటి రిప్రజెంటేషన్. ఏదైతే ఈ రిప్రజెంటేషన్ చాలా క్లియర్గా చూస్తే ఏదైతే ఇది న్యాయవాదులకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది ప్రజలకు ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య. ఎందుకంటే ఎప్పుడో తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి సంపాదించుకునేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల మీద హక్కుల్ని కోల్పోయేటువంటి చట్టం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనకి ఇప్పటివరకు రికార్డుల పరంగా అంటే ఏదైతే పట్టాదారు పాస్బుక్లు కానీ, టైటిల్ డీడ్ కానీ లేదా అడంగలు కానీ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనంతపురం జిల్లా కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమద్ వ్రతం నేత్రపర్వంగా సాగింది. మండలం పాటు దీక్ష చేపట్టిన హనుమద్ భక్తులు ఇరుముడులతో కసాపురం చేరుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన దీక్షాపురుల శ్రీరామ, గోవింద, ఆంజనేయ స్వామివార్ల నామస్మరణలతో కసాపురం మార్మరోగింది. ఇరుముడుల్లోని నెయ్యితో స్వామివారికి అభిషేకం నిర్వహించారు వేద పండితులు. ఆలయంలోని మూల విరాట్కు వేకుజామున సుప్రభాత సేవ, మహాభిషేకం నిర్వహించిన అర్చకులు బంగారు కిరీట ధారణ, వజ్రకవచ అలంకరణ చేశారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం భక్తుల కోలాహలం నడుమ సాగింది. నాగార్జున సాగర్ నియోజకవర్గం పార్వతీపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతులు పార్థివ దేహాలు తండాలకు చేరాయి. దీంతో పెద్ద ఊర మండలం పుల్యాతండా, మల్లెవానికుంట తండాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పుల్యాతండాకు చెందిన మాడవత్ బుజ్జి, రమావత్ పాండునాయక్ మృతదేహాలకు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. మల్లెవానికుంట తండాకు వెళ్లి కేశవులు, గన్యానాయక్ మృతదేహాలకు సంతాపం తెలిపారు. ప్రమాద మృతులకు ఆల్ ఇండియా బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ రామచంద్రనాయక్ సంతాపం తెలిపారు. ఒక్కో బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. పేద వ్యవసాయ కార్మిక కుటుంబాలకు చెందిన వాళ్ళు, వారి మృతి పట్ల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ తప్పకుండా వారి వెంట మా సంఘం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి తప్పకుండా ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున ఎస్క్రేస్ ప్రకటించి ఆ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ తరఫున నేను వాళ్ళకు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తామన్నాను. నలుగురు చనిపోవటం, 3 హాస్పిటల్లో ఉండటం, వాళ్ళు కూడా చావు బతుకుల మధ్యలో ఉన్న విషయాన్ని చాలా ఘోర కలిగింది. ఈ చనిపోయినటువంటి వారందరూ మృతికి నేను సంతాపం తెలియపరుస్తూ, వారి కుటుంబాలకు సానుభూతి తెలియపరుస్తూ, ఈ పేదవాళ్లకు ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం జరుగుతుందా లేదా ప్రయత్నం చేయటానికి కృషి చేస్తున్నాం. ఈ రోడ్ల పరిస్థితి కానీ లేక కల్తీ కుల్ఫీ, ఫలుదా ఐస్ క్రీమ్ను తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు మల్కాజ్గిరి ఎస్ఓటీ నాచారం పోలీసులు. ఎటువంటి అనుమతులు లేకుండా గుట్టు చప్పుడుగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గడువు ముగిసిన రసాయనాలు, కుళ్ళిన బాదం గింజల్ని స్వాధీనం చేసుకొని రాజస్థాన్కు చెందిన రోషన్ లాల్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ధనార్జనే లక్ష్యంగా సాగుతోన్న ఇలాంటి తయారీదారుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు పోలీసులు. ₹1,00,000 కోటి రూపాయలుగా మారుస్తామంటూ బురుడి కొట్టిస్తున్న ముఠాను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీసులు పట్టుకున్నారు. స్వెటర్లు, చీరలు అమ్మే ముసుగులో జిల్లాలో మకాం వేసిన మధ్యప్రదేశ్ ముఠా అమాయకులే లక్ష్యంగా గ్రామాల్లో తిరుగుతోందని డీఎస్పీ వెల్లడించారు. సిరికొండ మండలం రాజంపేటకు చెందిన ఓ ఆదివాసీ వ్యక్తికి లక్షల రూపాయలను రెట్టింపు చేసి కోట్లలో మారుస్తామని 4 వ్యక్తుల ముఠా నమ్మబలికిందన్నారు. దీంతో
నిందితులకు 3 లక్షల రూపాయలను బాధితుడు ముట్టజెప్పినట్లు తెలిపారు. ఆ 3 లక్షల రూపాయలు తీసుకొని నిందితులు ఉడాయించారని డీఎస్పీ చెప్పారు. కేసు నమోదు చేసి బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ నుంచి వస్తారు. ఈ ఏరియాలో అన్ని జిల్లాలు తిరుగుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక టెంట్లు అట్లాంటివి వేసుకొని విలేజ్లలో ఈ చీరలు లేకపోతే వాచ్లు అమ్మే సాకుతోటి విలేజ్లలో తిరుగుతుంటారు. తిరిగే క్రమంలో అక్కడ ఆగి ఏదైతే గ్రామానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మాటలు కలిపి వాళ్ళకి సంబంధించిన బలహీనతలు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు రాజంపేటకు సంబంధించిన జనుము అనే వ్యక్తితోటి పరిచయం పెంచుకున్నారు. వాళ్ళు పెంచుకుని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకు పిల్లలు లేరనే సమస్య ఒకటి ఉన్నది. మేడ్చల్ జిల్లా షామీర్పేట ఆలయంలో వెండి కిరీటం చోరీ అయింది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గుర్తు తెలియని దొంగలు అమ్మవారి వెండి కిరీటాన్ని దొంగిలించుకుపోయారు. సుమారు 4.5 నుంచి 5 లక్షల విలువైన వెండి కిరీటం, వెండి తొడుగులు, 3 తులాల బంగారు పుస్తలు, ఇతర వెండి వస్తువులను దొంగలు అపహరించుకుపోయారు. ఆలయ కమిటీ సభ్యుల కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.